Hi to all, welcome to my channel Career Infinity. This is Mahesh. ఈరోజు వీడియో ఏంటంటే CUVT ఐకార్ యూజీ 2025 ద్వారా బీఎస్సీ హార్టికల్చర్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే యూనివర్సిటీ వైజ్ కేటగిరీ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ ఏంటి, ఏ యూనివర్సిటీలో ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్గా ఐకార్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ కాంబినేషన్లో ఎలిజిబిలిటీ ఉంది, సబ్జెక్ట్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, కెరీర్ ఇన్ఫినిటీ అవార్డ్ సెక్షన్లో ఉంటుంది. అలాగే నేను స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి స్టూడెంట్స్ డీల్స్ అనేది ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను అనమాట. డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఒకసారి అబౌట్ సెక్షన్లో చెక్ చేయండి, లేదనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే యూనివర్సిటీ నేమ్ అండ్ అడ్రస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎసెన్షియల్ సబ్జెక్ట్స్ అనమాట. 3 సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఉండాలన్నమాట క్లాస్ 12లో వచ్చేసి. అలాగే ఐకార్ కోటా సీట్స్ 20% వితౌట్ ఈడబ్ల్యూఎస్, అలాగే 100% సీట్స్ ఫర్ డియుఎస్ అండ్ ఆర్పిసిఏయు అండ్ ఆర్ఎల్ డిసిఏయు అనమాట. నెక్స్ట్ అన్రిజర్వ్డ్లో ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ ఎన్సీఎల్కి ఎన్ని ఉన్నాయి, అలాగే పీడబ్ల్యూడీకి ఎన్ని ఉన్నాయి, యూపీఎస్కి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఐకార్ సీట్స్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. ఇలా ప్రతి ఒక్కటి కూడా నేనైతే డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందంటే ఏ యూనివర్సిటీలో ఎక్కువ సీట్స్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీలో తక్కువ సీట్స్ ఉన్నాయి అనే దానికైతే యూజ్ అవుతుంది అనుకుంటా. సపోజ్ ఇన్ కేస్ మీరు ర్యాండమ్గా ఏదో ఒకటి మీరు ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటని తెలుసుకోకుండా ఏదో ఒకటి ర్యాండమ్గా తక్కువ సీట్స్ ఉన్న కాలేజీలో పెట్టారే అనుకోండి. ఇన్ కేస్ మీకు ర్యాంక్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఆ కాలేజీలో సీటు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మీరు ఎక్కువ సీట్స్ ఉన్న కాలేజీలో పెట్టినట్లయితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. దానికోసం నేనైతే ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడాలని చెప్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా CUET ఐకార్ యూజీ 2025 ఎగ్జామ్ రాసింటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఆచార్య నరేంద్ర దేవ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఉత్తరప్రదేశ్. ఇందులో వచ్చేసి ఏబిసి, సిఎంఏ, సిఎంబి, ఎంఏబి, పిఏబి, పిసిఏ, పిసిబి, పిసిఎం, పిఎంఏ, పిఎంబి ఈ కాంబినేషన్స్లో అయితే ఉండాలన్నమాట. మొత్తానికి ఎన్ని చూసినా కూడా ఆల్మోస్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలాంటివి చేయడానికి ఎక్కువగా జనరల్గా ఇంట్రెస్ట్ చూపించేది ఎవరంటే బయాలజీ స్టూడెంట్స్, లేదంటే బయాలజీ కాంబినేషన్లో ఉన్నటువంటి పీసీఎంబి వాళ్ళు జనరల్గా వీళ్ళైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఇది ఒకసారి అయితే చూసుకోండి ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్. ఇన్ కేస్ మీరు పీసీబీ, పీసీఎంబి లేదా పీసీఎంబి ఈ 3 కాకుండా వేరే గ్రూప్స్ ఏదైనా ఉంటే మీరు చేయాలనుకున్నప్పుడు అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే చూసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఐకార్ కోటా సీట్స్ 20% వితౌట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 20 సీట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 10, ఎస్సీలో 3, అలాగే ఎస్టీలో 2, ఓబీసీ ఎన్సీఎల్లో 5 ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడీకి 1, యూపీఎస్ 1, ఈడబ్ల్యూఎస్ 2, అలాగే టోటల్ సీట్స్ ఇంక్లూడింగ్ ఐకార్ వచ్చేసి 22 సీట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్కెరా, రాజస్థాన్. ఇందులో ఐకార్ సీట్స్ 12, అన్రిజర్వ్డ్ 6, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీకి వచ్చేసి 3, అలాగే పీడబ్ల్యూడీకి 1, యూపీఎస్కి 0, ఈడబ్ల్యూఎస్కి 1, టోటల్ సీట్స్ 13 అనమాట. నేను ఎందుకు లాస్ట్ వరకు చూడమంటున్నానంటే మీరే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో 22 సీట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 9 సీట్స్ ఉన్నాయి. అదే మీరు ర్యాండమ్గా చూసుకోకుండా ఇక్కడ 9 సీట్స్ ఉన్న యూనివర్సిటీ పెట్టారే అనుకోండి, ఇంకోస్ మీకు ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చిందంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ సీట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీని చూస్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుజరాత్. ఐకార్ 13, అన్రిజర్వ్డ్ 6,
SC2 ST1 ఓబీసీ ఎన్సీఎల్కి 4 అనమాట. నెక్స్ట్ పీడబ్ల్యూడీలో 1 ఈడబ్ల్యూఎస్లో 1 టోటల్గా వచ్చేసి 14 సీట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాండా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఉత్తరప్రదేశ్. ఇందులో ఐకార్సీస్ 24 అన్రిజర్వ్డ్ 11 SC4 ST2 ఓబీసీ 7 పీడబ్ల్యూడీ 1 యూపీఎస్ 1 ఈడబ్ల్యూఎస్ 2 అలాగే టోటల్ ఐకార్సీస్ 26 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయం మోహన్పూర్ నాడియా వెస్ట్ బెంగాల్. ఇందులో ఐకార్ సీట్స్ 8 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4 SC1 ST1 అలాగే ఓబీసీ 2 ఈడబ్ల్యూఎస్ 1 టోటల్ సీట్స్ 9 అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా ఐకార్ కోటా సీట్స్ వచ్చేసి 20% అనమాట. 20%లో 9 సీట్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి. అలాగే SC1 ST1 ఓబీసీ 2 ఈడబ్ల్యూఎస్ 1 టోటల్ ఐకార్ సీట్స్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 10 సీట్స్ అనమాట. నెక్స్ట్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐరోసెంబా ఇంపాల్ మణిపూర్. ఇక్కడ 18 సీట్స్ అనమాట. ఐకార్ కోటా అన్రిజర్వ్డ్ 9 SC3 ST1 ఓబీసీ 5 అలాగే పీడబ్ల్యూడీ 1 నెక్స్ట్ యూపీఎస్ 1 ఈడబ్ల్యూఎస్ 2 నెక్స్ట్ టోటల్ ఐకార్ సీట్స్ 20. నెక్స్ట్ వచ్చేసి చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ అండ్ అగ్రికల్చర్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూడండి ఐకార్ సీట్స్ 12 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 6 SC2 ST1 ఓబీసీ 3 పీడబ్ల్యూడీ 1 13. ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే ఏ యూనివర్సిటీలో ఎక్కువ సీట్స్ ఉన్నాయని చెప్పేసి తక్కువ సీట్స్ ఉన్నాయి ఇవి చూసుకోండి. మొత్తం చదవాలంటే చాలా టైం అయితే పడుతుంది. యూనివర్సిటీ నేము అలాగే ఇన్ కేస్ మీది ఏ కేటగిరీనో ఆ కేటగిరీకి మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే వీలైతే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బాలాసాహెబ్ సవాంత్ కోంకణి కృషి విద్యాపీఠ్ దోపాలి రత్నగిరి. ఇందులో వచ్చేసి టోటల్గా 13 సీట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ పంజారా దేశ్ముఖ్ కృషి విద్యాపీఠ్ అకోలా ఎంఎస్. ఇందులో టోటల్గా 12 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పూసా బీహార్. ఇందులో వచ్చేసి టోటల్గా 55 సీట్స్. ఈ యూనివర్సిటీని అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వైఎస్ పరంపర్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ నౌని సోలాన్ హిమాచల్ ప్రదేశ్. ఇందులో టోటల్గా 18 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. ఇందులో టోటల్గా 66. ఈ యూనివర్సిటీని కూడా మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి జూన్రాంగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుజరాత్. ఇందులో టోటల్గా 17 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేలాడి శివప్ప నాయక యూనివర్సిటీ అగ్రికల్చర్ శివమోగా కర్ణాటక. ఇందులో టోటల్గా వచ్చేసి 31 సీట్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీ హర్యానా. ఇందులో వచ్చేసి టోటల్గా 26 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా పూలే కృషి విద్యాపీఠ్ రాహుల్ డిస్టిక్ అహ్మదానగర్. ఇందులో వచ్చేసి టోటల్గా 7 సీట్స్ అనమాట. ఇలాంటి తక్కువ సీట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ మీరు లాస్ట్లో ప్రయారిటీ ఇచ్చుకోండి. ఎక్కువ సీట్స్ ఉన్నటువంటి కాలేజెస్ ఫస్ట్లో ప్రయారిటీ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నవసారి అగ్రికల్చర్ యూనివర్సిటీ గుజరాత్. ఇందులో వచ్చేసి టోటల్గా 17 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒరిస్సా యూనివర్సిటీ ఒడిశా భువనేశ్వర్. ఇందులో 13 సీట్స్. నెక్స్ట్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లూధియానా పంజాబ్. ఇందులో టోటల్గా 15 సీట్స్. నెక్స్ట్ రాజామాత
విజయ రాధే సుశీంద్ర కృషి విశ్వవిద్యాలయ మధ్యప్రదేశ్. ఇందులో టోటల్గా 13 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్. ఇందులో వచ్చేసి టోటల్గా 70 సీట్స్ అనమాట. నెక్స్ట్ శారదా కృషి నగర్ ధన్వాతి అగ్రికల్చర్ బాన్స్కాంతా గుజరాత్, టోటల్గా 16 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి సిరి కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కాశ్మీర్ అండ్ కాశ్మీర్. ఇక్కడ చూడండి షాలిమార్ క్యాంపస్ శ్రీనగర్. అగ్రికల్చర్లో వచ్చేసి సేమ్ నేమ్తో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఇక్కడైతే ఒక క్యాంపస్ ఇచ్చారు చూసుకోండి. ఇక్కడ 22 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శ్రీకొండ లక్ష్మణ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ రాజేందర్ నగర్ హైదరాబాద్ తెలంగాణ. ఇందులో వచ్చేసి 44 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ తమిళనాడు. ఇందులో వచ్చేసి 46 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ బగాల్కోట్ కర్ణాటక. ఇందులో టోటల్గా 117 సీట్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీని అయితే అస్సలు మిస్ చేయొద్దండి, వీలైతే ఫస్ట్లో పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర్ బంగాల్ కృషి విశ్వవిద్యాలయ వెస్ట్ బెంగాల్. ఇందులో వచ్చేసి టోటల్ 9 సీట్స్. వసంతరావు నాయక్ మార్త్వాడ కృషి విద్యాపీఠ్ పరంబని 13 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి విసిఎస్సి ఉత్తరాఖండ్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ ఉత్తరాఖండ్. ఇందులో వచ్చేసి టోటల్గా 7 సీట్స్ ఉన్నాయన్నమాట. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే నేను మీకు వీడియో సెండ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.